flipping pages since I could remember that told me I had to be within the lines of 2 degrees and 9 to 5. And I've been working after work since last September. Working after work, yeah. I stay up late on the weekdays. I never tell when we say I never wanna look back. వచ్చేసామా ఇట్టా బుట్టి ఎందుకు అంతే ఇప్పుడు నేను హైట్గా ఉన్నాను చూడు అయినా నేనే ఉన్నానులే సరే కానీ ఇప్పుడే వచ్చాము ఫారం దగ్గరికి సంజన కార్లో కూర్చొని ఉంది ఈరోజు సండే కదా సో అందరు కొంచెం లేట్గా వస్తారు అనుకుంటా కానీ మేము రిలేటివ్లీ మాకు లేట్ వెళ్ళే మనం ముగ్గురం అయితే మామూలుగా ఇంకా తొందరగా వస్తాం కదా 7:30 కల్లా ఇక్కడ ఉండేవాళ్ళం ఈరోజు 9 అయింది వచ్చేసరికి అవును సంజన ఏమో కార్లో కూర్చొని సాహితీకి ఏదో ఫొటోస్ కావాలంటే తీసిస్తుంది అవును సాహితీ ఏమో వీడియో ఎక్స్పోర్ట్ అన్నీ ఇప్పుడు ఉన్నాయి ల్యాప్టాప్లు దీంట్లో అన్ని ఫ్యామిలీ అంతా వేసుకొచ్చింది మనం కూడా వెళ్ళాలేమో నాన్న వెళ్ళేసి బ్లాక్ బెర్రీకి కూడా వెళ్ళి రావాలి బుడ్డి ఒకసారి ఈరోజు మరి బ్లాక్ బెర్రీ ఉందో లేదో తెలీదు సర్లే బ్లాక్ బెర్రీ ఒకసారి నిజంగానే వెళ్ళి రావాలి బాగుంది ఒకసారి కూడా వెళ్ళలేదు అనుకుంటా ఉంటాము బ్లూబెర్రీకి వచ్చాము ఇది ఆర్గానిక్ ఫార్మ్ అనమాట లైక్ USDA ఇది సర్టిఫైడ్ ఎంట్రన్స్ చాలా బాగుంటుంది అవును. లోపల ఇలా మధ్యలో రెండు పెద్ద చెట్లు మధ్యలో నుంచి వస్తుంది అనమాట అసలు చాలా బాగుంటుంది బుడ్డి, certified- నా ప్రతిసారి వచ్చినప్పుడు కనీసం అక్కడ ఒక ఫోటో ది బుడ్డి నేను పోయి ఫస్ట్ సారి తీసా అదేది ఉంది నేను తమ్నేల్కి వాడాను సరే అయితే చూడు ఫోటో అట్లా పనికొచ్చింది ఇప్పుడు వెళ్ళి కొయ్యాలి పని చాలా ఉంది సరే రాని బయలుదేరుతా బకెట్ ఓయా బకెట్ తెస్తా బకెట్ మంది మనం తెచ్చుకున్నామంటే వాళ్ళు యాక్చువల్లీ తెచ్చుకోమని చెప్తారు కూడా ఏం ఉంటే. చేసుకుంటాం ఇంట్లో అయినా అవన్నీ పెట్టుకొని అడ్డం తప్పితే అవును కదా బుడ్డి అవునవును వేస్ట్ కదా నా దగ్గర ఉందా ఏంది నాన్న ఏంటిది బకెట్ బకెట్ ఇక్కడ ఉంది నాకు ఇవి అయితే కనిపించకుండా ఎండగా ఉంది బుడ్డి గ్లాసెస్ తెచ్చుకుంటే బెటర్ ఏమో క్లాసెస్ కావాలి నాకేం అవసరం నా అయితే తెచ్చుకుంటా నీకు కనిపించట్లేదు కానీ పర్లేదు తెలుసు సంజన కోసం వెయిట్ చేస్తున్నా వాళ్ళు బ్లాక్ బెర్రీస్ నుంచి వస్తున్నారు అది బ్లాక్ బెర్రీసే కరెక్టే బుడ్డి అది ఇంకా 5 minutes అంటే మధ్యలో రమ్మంటావా ఏంది ఆ మధ్యలో వద్దాంలే నాన్న సరే అయితే సంజనాన్ని కూడా సంజనాన్ని రమ్మంటా ఇంకా డిలే అవుతుంది నేను గ్లాసెస్ తెచ్చుకుంటాను కళ్ళు కాసేపు తర్వాత యా వి కెన్ జస్ట్ కమ్ ఫ్రమ్ దేర్ ఏం కాదు నాన్న వచ్చేసి చేసుకొని వెళ్ళొచ్చు ఏం యా హియర్ లెట్స్ గో బాగుంది ఈరోజు వెదర్ మళ్ళీ మగ్గిగా అయిపోయాయి లోపల బ్లాక్ బెర్రీస్ గురించి అడిగితే కొంచెం దూరం వెళ్ళండి బ్లూబెర్రీస్ కొన్ని ముందలి పిక్ చేసుకున్నారు దూరం వెళ్తే చాలా ఉన్నాయి అంటుంది ఇంకో థింగ్ ఏంటంటే బ్లాక్ బెర్రీస్ ఉడికిపోయినాయి అంటే ఈ వెదర్లో అయ్యో పాప కుక్ అయినాయి అంటే అయ్యో పాప ఎక్కువ చాలా హాట్ ఉంది 1 week వచ్చినాయి మేము అంత ఇక్కడ చాలా ఉన్నాయి లేరా ముందుకెళ్దాం కుక్ అయిపోయినాయి అనింది ఈ బర్డ్స్ కనిపిస్తున్నాయా వీళ్ళంత మంచోళ్ళు అంటే వీళ్ళు అసలు ఏం వేయరు కొన్ని ఫార్మ్స్ అయితే ఎస్పెషల్లీ బాస్టన్లో పైన కేజెస్ వేసే వాళ్ళు బర్డ్స్ రాకుండా బాగున్నాయా ఈ ట్రీ కాదు నాన్న ట్రీకి వచ్చిన బ్లూబెర్రీస్ బాగున్నాయి ఏది సంజన ఎప్పుడైనా నీకు తెలుసు కదా బ్లూబెర్రీ పికింగ్లో ఫస్ట్ రూల్ ఏంది సో మెనీ బర్డ్స్ బాగున్నాయి నాన్న కరెక్ట్ ఇక్కడ తీసుకోవచ్చు కదా బాగున్నాయా ఈ లైన్లో తీసుకుంటే వెళ్ళండి బకెట్ బుడ్డి బకెట్లు వేసాయి ఇక్కడ చూడండి పెద్ద నిన్నే రెయిన్ పడింది కదా కానీ మనం ఇంట్లో పెద్ద పుల్లగా ఉన్నాయి కదా లైట్గా సంజన చూసి తీసుకో మర్చిపోయింది అలవాటు పోయి కొంచెం పులుపు ఉంది నాన్న కొంచెం ముందుకు వెళ్దాం పదండి ఓ దీంట్లో పెద్ద పెద్దవి కూడా ఉన్నాయి నిన్నే రెయిన్ పడింది మనం ఇంటికెళ్ళా కొంచెం డ్రై చేసుకోవాలేమోమా ఎందుకు బ్లూబెర్రీస్ని బ్లూబెర్రీస్ ఉంటాయి నిన్న ఎక్కువ మంది వచ్చి ఉంటారు ఎందుకంటే ఈరోజు ఆమె ఓపెన్ చేస్తానో లేదో అని చెప్పింది కానీ చేసింది అంటే రెయిన్ని బట్టి చూడండి ఇంత ఈజీగా వచ్చేస్తే అప్పుడు ఈ బాగా కుక్ అయినాయి అని అదే బాగా దాని వర్డ్ ఏంది రైప్ అయినాయి అని నాకు కుక్ అని వస్తుంది ఇది బ్లూబెర్రీ చూడండి అంత పెద్దది ఈ ఆర్గానిక్ కదా సూపర్ డూపర్ ఇంత పెద్ద ఏం రావు కొంచెం అటు ఇటు తిరిగిన తర్వాత అయితే ఒక ట్రీ చాలా బాగా నచ్చింది సో ఈ ట్రీ దగ్గర సంజన పిక్ చేస్తుంది అనమాట మేమైతే యూజువలీ పిక్ చేసేటప్పుడు ఒక ట్రీ నచ్చింది అక్కడ పిక్ చేసేసుకుంటాము దాని తర్వాత
దాంట్లో మొత్తము కొంచెం రైప్ అయినవి తీసుకున్నాము అనుకున్నాక ఇంకొక ట్రీకి వెళ్తామన్నమాట. ఎందుకంటే యూజువలీ లైక్ అందరూ వస్తూ ఉంటారు కదా పిక్ చేసుకోవడానికి. సో రైప్ అయినవి ఉంటాయి, బట్ అయినా కూడా ఒక 2-3 ట్రీస్ దగ్గరికి వెళ్తూ ఉంటాము. అండ్ మాకు ఎప్పుడు లాస్ట్లోనే మంచిగా కనిపిస్తాయి. ఫస్ట్లో చేస్తూ ఉంటాం, లాస్ట్లో ఇంకా మంచిగా కనిపిస్తాయి. సో అట్లా అవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తాము. చెట్టు పైకి పట్టుకొని కోయటానికి. ఈ ట్రీ పైన అందరం ఉన్నాము, బాగుంది. ఇట్స్ హ్యూజ్ టు, ఇది ఒక బకెట్ కూడా సరిపోదంటుంది ఈ ట్రీ ఇది ఒక ఫ్యామిలీ ట్రీ లాగా కదా. చిన్నపిల్లలు ఏం గోల్ చేస్తున్నారు పక్కన. చిన్నపిల్లలు బెస్ట్ మా ఇక్కడ నిలబడి వస్తారు పైకి ఉంది వాళ్ళకి ఈజీ. కరెక్టే, కింద దూరతారు, ఇక్కడ నిలబడతారు. కరెక్టే, నేను కూడా దూరేదాన్ని కదమ్మా. అవునా, అట్లా అయితేనే కిందే వస్తాయి. కానీ ఈరోజు ఎండ లేదు కనీసం. ఎండ ఉంటే రాలేరు, అందుకనే ఏమో. యా హాయ్, ఇక్కడ ఉంది సంజన. బ్లూబెర్రీ మన పికింగ్ ట్రిక్స్ చెప్పారా జనాలకి? కొన్ని చెప్పాము, నువ్వు చెప్తావా? నాకు మీరు ఏం చెప్పారో గుర్తులేదు, బట్ టేస్ట్ అయితే కంపల్సరీ చూడాలి పిక్ చేసే ముందల. సంజన ఫస్ట్ టైం కదా ఈ సీజన్కి సంజన ఫస్ట్ టైం. అవును, ముందర ఏమొస్తామో అనిపించింది కానీ వస్తే బాగుంది. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. అది లెగ్సే వరకు ఇట్లా కొంచెం అనిపించింది సంజన, కానీ ఒకసారి వస్తే ఇట్స్ రియల్లీ ఫన్. యా, మంచిది కదా, హ్యాపీగా యాక్టివిటీ లాగా ఉంటుంది. అయితే ఊరికి ఇంట్లో కూర్చొని ఏం చేస్తారు? సమ్మర్ టైంలో నేను డాడీ అయితే లాస్ట్ ఇయర్ వద్దాం అనుకోని కూడా, ఎందుకంటే మీ ఇద్దరు ఇండియాలో ఉన్నారు కదా అనుకోని కూడా, మళ్ళీ ఇద్దరు మేము పిక్ చేస్తాం అనిపించింది కదా. అయ్యో ఇది వేయటం బెటర్, కింద పడిపోతుంది. ఇచ్చాను 2 buckets తీసుకోవచ్చు, కానీ మనకి వేస్ట్ అయిపోతాయి, తినలేము. మనం 4 people ఎన్నని తింటాం. ఫ్రీజ్ చేస్తే నీకు బ్లూబెర్రీ టేస్ట్ పోయిద్దిమా. ఏదన్నా ఫ్రెష్గా తింటాం బాగుంటాయి. ఫస్ట్ ప్రయారిటీ. 4 ఎక్కడ పెద్ద నువ్వు అక్కడ ఉంటుంటే. అవును, మేము ఒకరే కదా. నువ్వు తక్కువనే సంజన. ఈ ట్రీ ఎవరు ఫైన్ చేశారు? బాగుంది సంజన. చూసినా కూడా తీగా ఉందంట. ఈ ట్రీ మేము చూడలేదు ఎప్పుడు కదా, ఇంతవరకు మనం రాలా. లోపల ఎన్ని ఉన్నాయో సంజన అని చెప్పింది కూడా. మీరు కొంచెం వెనకాలకి వెళ్తే ఇంకా బాగున్నాయి అని మనం తీసుకునేటప్పుడు. ఐ ఫీల్ లైక్ జనాలు ఎక్స్ట్రీమ్స్ వెళ్తారు, అది చివరి వరకు వెళ్తారు, లేకపోతే ఫస్ట్లో చూస్తారు, మధ్యలో మర్చిపోతారు. ఈ కొంచెం పాపం చూడండి, ఎండకి వాడిపోయినాయి కొన్ని బ్లూబెర్రీస్. నాకు సాడ్గా ఉంది చూస్తూ ఉంటే. చిన్నవి కూడా తీగా ఉన్నాయి సైతే. నీకు ఇది సైజ్ పట్టి కాదు సంజన, బేసిక్లీ పికింగ్లో ఒకటి ఏంటంటే మనం ఇట్లా తీసేటప్పుడు ఇది కొంచెం కష్టంగా ఉంది చూడండి. సో అది రైప్ అవ్వలేదని, కానీ కొంచెం లైక్ రైప్ అయితే ఈజీగా వచ్చింది. అది ఈజీగా వచ్చింది కదా, సో అది అయిపోయింది. ట్రిక్ నెంబర్ 1 ఇది కూడా డాడీ అమ్మకి ఇస్తామా? అప్పుడేనా? అందరం చేసేస్తున్నాం కదా. ఇదిగమ్మా కొంచెం కింద చూడండి, బ్రాంచెస్ కింద. వావ్, ఈ బ్లూబెర్రీ చూసారా ఎంత పెద్ద అయింది. ఇది చూడండి పెద్దది. ఇక్కడ మధ్యలో ఒక కొమ్మకు ఉన్నాయి చూడండి, అవి చూసేయండి. అయిపోతుంది అక్కడ సాయితీ దగ్గర, నాకు దగ్గర. నేనైనా వస్తాను. అక్కడ కూడా ఉన్నాయి రా పెట్టి, నువ్వు వచ్చే దగ్గర కూడా ఉన్నాయి. లోపల నుంచి చూడాలి వీటిని. అవును. ఏంటి మమ్మీ నువ్వు కూడా కనిపిస్తున్నావా? కనిపిస్తున్నానా? ఈ బ్రాంచ్ అయ్యే బుద్ధి నేను కోస్తాలే నాన్న. సాయితీ నీకు అందదులే. ఇగో నీ సైడ్ ఉన్నాయి కోసుకో. ఇదిగో దీనికి బుద్ధి కింద ఉన్నాయి. సరే కొన్ని వీడియో ఆపేసి కొన్ని కోసినా మళ్ళీ చూపిస్తాం. హాఫ్ వే త్రూ బకెట్ వచ్చింది. నా హెయిర్ నా హ్యాండ్స్ మొత్తం వెట్గా ఉన్నాయి, వాటర్ పడినాయి కదా. సో ఏంటంటే బేసిక్లీ రెయిన్ పడింది నిన్న. అండ్ ఈ ట్రీ నాకు చాలా బాగా కనిపించింది. బుషెస్, ఇన్ని బుషెస్ లాగా బ్లూబెర్రీస్ పెద్ద పెద్దవి ఉన్నాయి. లుక్ ఎట్ దీస్. బాగున్నాయి సాయితీ. ఇప్పుడు వరకు ఒక చిన్న అమ్మాయి గోల్ చేస్తా అటు ఇటు నడుస్తూ ఉంది కదా. సో అదే అమ్మాయి గోల్ చేస్తా వాళ్ళ అమ్మకి చెప్తుంది, బ్లూబెర్రీస్ ఇంకొద్దు మమ్మీ, చాలు బ్లూబెర్రీస్ ఇంకా చాలు అంటుంది. వాళ్ళ మామ్ ఏమో మనం బకెట్ మొత్తాన్ని పే చేస్తాం, మన బకెట్ మొత్తం తీసుకెళ్ళాలి అని చెప్తుంది.
వాళ్ళ సిస్టర్ ఏమో చిన్న అమ్మాయి, ఆ అమ్మాయి చెట్టు కిందకి వెళ్ళిపోయి తింటా ఉంది. చిన్నపిల్లలు క్యూట్గా ఉంటారు కదా, ఎస్పెషల్ వాళ్ళు బెర్రీస్ అంటే ఇంకా ఇష్టం. జనాలు మామూలుగా ఇంత వెనకాల వరకు రావట్లేదు. చూసారా మెయిన్ రోడ్ ఒక 3 rows టౌన్ ఉంది, అక్కడే ఉంది రోడ్. ఈరోజు పాపము సండే కదా సంజన, ఎక్కువ మంది రారట్టుంది. అందుకని ఈమె యూజువలీ సండేస్ ఓపెన్ చేయదు, కానీ రేపు రెయిన్ పడిద్దేమో అని ఈరోజు ఓపెన్ చేసింది. అవునా, సండే ఇక చర్చ్కి కూడా వెళ్తారు కదా? యా, సండే చర్చ్కి వెళ్తారు. మనం ఆన్ ద వే వచ్చేటప్పుడు అంత పెద్ద చర్చ్ కనిపించిందో కదా. అవును. ఈ ట్రీ చూడ ఎన్ని ఇయర్స్ ఓల్డ్ అయి ఉంటుంది సంజన? కనీసం 30 years ఓల్డ్ ట్రీ అయింది. అది కట్ చేస్తా కూడా ఉంటారు కదా. ఆర్గానిక్ సర్టిఫికేషన్ కావాలంటేనే ఓల్డ్గా ఉండాలి కదా ఫస్ట్. యా, Black ఎవరు లేరు యాక్చువల్లీ ఈరోజు మనం మిగతా మామూలుగా వచ్చేటప్పుడు కన్నా. యా, ఎన్ని వచ్చినాయి డాడీ? ఓకే, డాడీ అక్కడ ఉన్నాడు. ఎవరెవరిని తీసావు రీలు? జస్ట్ మీ అమ్మ తీసింది. ఓకే, మనం కూడా ఫ్రెష్గా ఏంది దాన్ని స్ప్రింక్లర్స్ ఉంటాయి చూడు, పెద్ద ఇటు చూడు, చెయ్యి చూడు. అదే కదా. నీకు విషయం తెలుసా, నేను తెలుగుగా టిష్యూ కూడా తెచ్చుకున్నా. నాకు తెలుసు ప్రతిసారి ఇదే అవుతుంది. మాకు కూడా రావచ్చు కదా. ఇంకా వర్షం కూడా. అదే అసలు ఏంది నువ్వు అంత సెల్ఫిష్? నేను మీకు తెచ్చాను అనుకో, అవన్నీ ఎందుకు మమ్మీ రా అంటారు మీరు. దాని బదులు నేనే తెచ్చుకున్నాను అది. అప్పుడు నేను శుభ్రంగా బెడ్ చేసేసుకున్నాను. డాడీ ముందలేదో ట్రీ బాగుందని. పెద్ద ఇటు చూడు, వీటిలో చూడు, ఇటు చూడు, ఇటు చూడు. బాగున్నాయి. ఏం మమ్మీ నువ్వు ఇంకా నీ బ్లూబెర్రీ చీర కొనుక్కోవాలా? ఎందుకు కొనుక్కోవడానికి ఆర్డర్ పెట్టున్నా. నేనేం చేయట్లేదు నాన్న, అయ్యే రాలిపోతున్నాయి. ఇలా కొమ్మని కిందకి పెడుతుంటే రాలుతున్నాయి, అందుకే జాగ్రత్తగా పట్టుకున్నాను. చూడు చూడు, నేనేం అనట్లేదు. పట్టుకో, ఇక పట్టుకో ఒకసారి. అదే కదా, అదే కదా. ఏం చేద్దాం. వావ్ సంజన, అసలు ఈ ట్రీ లోపలికి వెళ్తే వేరే వరల్డ్లోకి వెళ్ళినట్టుంది తెలుసా. అది వెళ్ళు, అమ్మాయి దగ్గరికి వెళ్ళు. ఎన్ని బ్లూబెర్రీస్ ఉన్నాయి. బుడ్డి, ఆ చిన్నపిల్లలు అప్పుడు అదేదో వరల్డ్ ఉంటుంది చూడు. నానియానా? ఆహా, ఇట్స్ క్రేజీ, దేర్ సో మెనీ బ్లూబెర్రీస్. కాదు నాన్న, లోపలికి దా కెమెరాని, ఆ బ్రాంచ్ తగిలితే రాలిపోతున్నాయి. కనిపిస్తుందా మీకు? అసలు ఇక్కడైతే మధ్యలో పెడితే అసలు ఎన్ని ఉన్నాయి, అటు ఇటు ఓవర్ దే ఓవర్ హియర్, ఇక్కడ కింద. నేను ఓరికి ఇట్లా చెయ్యి కింద పెట్టాను, వస్తా ఉన్నాయి బ్లూబెర్రీస్ నా చేతిలోకి. కాదు బుడ్డి, మీ చిన్నపిల్లలు అప్పుడు అదేదో మూవీలో వండర్ల్యాండా లోపల కదా, ఇంట్లో నుంచి కిటికీలోంచి బయటకు వెళ్తే మొత్తం అంతా దీంట్లోకి వెళ్ళి ఉంటారు. అదొక వరల్డ్ లోకి వెళ్తారు చూడు. అది నానియామా? ఓకే, రైట్. సినిమా పేరు క్లాజెట్ లో ఒక డోర్ ఉంటుంది. అవును. నేను ఓరికి నా చెయ్యి కింద పెడితే ఎన్ని వచ్చినాయి. పెద్ద ఇక్కడ చూడు ఎన్ని ఉన్నాయో. సాహితి ఇక్కడ చూడండి ఒకసారి. సంజయ్ ఇటు చూడు, మధ్యలో నాన్న, అటు మధ్యలో చూడు. కనిపిస్తున్నాయా? గ్రేప్స్ లాగా ఉన్నాయి, గుర్తు. కింద ఒక పెద్దది ఉంది. బట్ ఇది ఇలానే కోసేద్దామా? ఎందుకు ఒకటి నిండుగా వచ్చిన్నాయి. భలే ఉంది చూడటానికి నాన్న. ఈ ట్రీ కూడా ఎంత బాగుందో అసలు. బుడ్డి ట్రీ కాదు బుడ్డి బాగుండేది, ట్రీకున్న బ్లూబెర్రీస్ బాగుంటాయి. డాడీ ఏదో చెప్పాడు మొన్న, కింద స్టెమ్ థిక్గా ఉంటే బాగుందని, కానీ ఇది అట్లా లేదు, అయినా బాగుంది. అట్టేం లేదు నాన్న, చిన్న చెట్లు కూడా సూపర్గా ఉన్నాయి. డాడీ ఓరక ఏదో అబ్జర్వ్ చేసేటట్టుంది, తను ట్రై చేసిన కొన్ని. ఏ చెట్టు అయినా నీకు అసలు ఇక్కడ అన్నీ బాగున్నాయి ఇంచుమించుగా. బ్లూబెర్రీస్లో చాలా కైండ్స్ ఉంటాయి కదా, దాంట్లో ఒకటి ఇది. కొన్ని గ్రేప్స్ లాగా ఉన్నాయి, నోటీస్ చేసావు సంజన? కొన్నేమో చిన్న చిన్న వైల్డ్ బ్లూబెర్రీస్ లాగా ఉన్నాయి, కొన్నేమో మనం బ్లూబెర్రీస్ ఇమాజిన్ చేసుకుంటున్నా అలా ఉన్నాయి. అయిపోయిందా? యా, బాగా కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయాము. పొద్దున మా పైన రెయిన్ పడినట్టు అనిపిస్తుంది కదా, చూడండి వచ్చినాయా. సో యాక్చువల్లీ ఏంటంటే వీళ్ళ దగ్గర మనము బ్లూబెర్రీస్ కంపల్సరీ గ్యాలన్లోనే పర్చేస్ చేయాలన్నమాట. సో కంపల్సరీ లైక్ ఒక గ్యాలన్ బకెటే తీసుకోగలుగుతాము. కొంతమంది అయితే ఆల్బీ అట్లా అమ్ముతారు కదా, బట్ వీళ్ళు గ్యాలన్ వచ్చి $35. పర్లేదు కదా అయితే. ఐ మీన్ యూజువలీ అయితే బ్లూబెర్రీస్కి ఒక $2.5-3 అట్లా పెడతారు, కానీ ఆర్గానిక్ కదా. సో ఆబ్వియస్లీ ఆ డిఫరెన్స్ ఉంటుంది. కానీ అట్టే కంపేర్ చేస్తాం నాన్న, మనం వచ్చి అంత బాగా ఇక్కడ కోసుకుంటున్నాము హ్యాపీగా. అవును, నీకు ఎక్స్పీరియన్స్ కదా, ఇది కావాలనుకున్నా కూడా అవ్వదు.
మనం బ్యాక్ యార్డ్లో బ్లూబెర్రీ ట్రీస్ వేసినా ఇన్ని అవ్వవు కదా. సో వీళ్ళ దగ్గర అయితే బ్లూబెర్రీస్ ఉంటాయి, బ్లాక్ బెర్రీస్, దాని తర్వాత గ్రేప్స్, గ్రేప్స్ ముసడేలిని ఏదో గ్రేప్స్. కానీ ఆ యూజువల్లీ ఇట్లా వైన్కి వాటికి వాడతారంట. చూడు బర్డ్స్ అన్నీ కూడా ఎంత బాగా వస్తున్నాయో. ఈ బర్డ్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తా అనుకుంటా కదా మా సమ్మర్లో. ఇప్పుడు కూడా మనం ఇలా టచ్ చేయగానే చాలా కింద పడుతున్నాయి కదా, అవన్నీ బర్డ్స్ తింటే యూజువల్లీ బర్డ్స్ తింటాయి. మీరు చూస్తుంటే కింద వీళ్ళు చాలా నీట్గా చేస్తారు. ఇక్కడ గ్రాస్ ఏమో మో చేసేస్తారు ప్రతిసారి. కరెక్టే బుడ్డి, వర్షం పడినా కూడా ఇబ్బంది లేదు. కొన్ని ఫార్మ్స్ మనం బాస్టన్లో వెళ్ళినప్పుడు కొన్ని అయితే అసలు అంత మడ్డిగా, కొన్ని గ్రాస్లు ఏమో ఇంత పొడుగ్గా అట్లా వచ్చాయి. అవును, బట్ వీళ్ళంతా నీట్గానే మెయింటైన్ చేస్తారు. వీళ్ళు యాక్చువల్లీ వీళ్ళ ఇల్లు కూడా ఫార్మ్ పైనే ఉంటుంది అనమాట. అక్కడ అక్కడ టెంట్ ఉంటుంది. టెంట్లో మా ఓనర్ కూర్చునిద్ది అనమాట. వచ్చినప్పుడు అక్కడ మనం పే చేసేసి అప్పుడు లోపలికి వచ్చి మనం పిక్ చేసుకొని బయలుదేరటం అంతే. బాగుంది. సో పిక్ చేసుకోవటం ఎంత టైం పట్టింది మనకి. ఫోన్స్ అన్నీ నా పాకెట్లో ఉన్నాయి. వచ్చి 10:21 అయింది. ఫాస్ట్గానే చేసాము. మనం ఇంట్లో 8:30 బయలుదేరాము. 8:30 కాదు, నన్ను ఇక్కడికి వచ్చి 9 అయిందా. మళ్ళీ మనం వీడియో చెప్పి మీరు అక్కడికి వెళ్ళి మాట్లాడి అన్ని చేసి 9:30 9:40 1 hour పట్టింది అంతే. నేను మధ్యలో అది వీడియో చేయడానికి వెళ్ళినప్పుడు కరెక్ట్ టైం. మేము ముగ్గురం అయితే కొంచెం టైం పట్టిద్ది. కొంతమంది బయలుదేరుతున్నారు కూడా. బ్లాక్ బెర్రీస్ లేవంట సంజన, అడిగాము కదా అవుని, ఇంకా రావు అంటుంది. వేడిలో కుక్ అయిపోయినాయి అంత పాపం. అరే పాపం. సరే అయితే బయలుదేరుతాం మనం కూడా. పదండి, ఇంటికి వెళ్ళిన తర్వాత ఫిల్మ్ చేయాలి. అసలు వీడియో ఫిల్మ్ చేయలేదు చూడండి. మమ్మీతో మండే ఫిల్మ్ చేయాలి. డెకరేషన్ అంటున్నాము. 10 అయింది అప్పుడే. వీడియో కూడా ఎంతవరకు అప్లోడ్ అయిందో. వీళ్ళని బయలుదేరుతున్నారు. పదండి నాన్న, బయలుదేరుదాం పదండి. సో మేమైతే ఈ బ్లూబెర్రీస్ మొత్తం పిక్ చేసుకున్నాం అనమాట. అండ్ ఈ మొత్తం పిక్ చేసుకున్నాకైతే ఇంటికి వెళ్ళేసి వాటిని ఒక టవల్లో పెట్టి డ్రై చేసాం. ఎందుకంటే రెయిన్ పడినాయి కదా వాటిపైన. సో డ్రై చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం. ఇప్పుడే బయలుదేరాం మేము. రెయిన్ కొంచెం తగ్గింది. అండ్ ఆఫ్టర్నూన్ నాప్ ఈరోజు సంజన కూడా తీసుకుంది. ఒక 2-3 hours పనుకున్నాం కదా. 2-3 hours ఈజీగా పనుకొని ఉంటావు సంజన. బికాజ్ నేనే 4 నుంచి పనుకున్నాను. 6:30కి లెగ్స్తాను. సో బేసిక్లీ ఏంటంటే ఇప్పుడు హోల్ ఫుడ్స్కి బయలుదేరాము. ఎందుకంటే హోల్ ఫుడ్స్లో కొన్ని ఐటమ్స్ అది యాక్చువల్లీ తీసుకుందాం అనుకున్నాం కానీ కుదరలేదన్నమాట. సో ఇప్పుడు వెళ్ళేసి వద్దాము. మళ్ళీ 10కి క్లోజ్ చేస్తారా? 9కా? ఐ థింక్ 9. అందరూ ఏంటి బయటికి వాకింగ్కి వచ్చారు. కొంచెం చల్లగా అయిందన్నా లేకపోతే వేడిగా ఉన్నాము. యాక్చువల్లీ కరెక్ట్ కాదులే, వేడిగా ఉన్న జనాలు వాక్ చేస్తూ ఉంటారు. ఐ థింక్ కొంచెం చల్ల పడిందని కానీ వేడిగా ఉన్న వాక్ చేస్తారు సంజన. బట్ రెయిన్ అయితే ఆగిపోయింది. మళ్ళీ కొంచెం సేపట్లో పడిద్ది అనుకుంటా. వెదర్ చెక్ చేస్తే పడిద్దామంది. అండ్ సూపర్ క్లౌడీగా కూడా ఉంది. పడిద్దేమో. హోల్ ఫుడ్స్లో ఏంటి సంజన ఏమేం కావాలి? కార్న్ అండ్ ఈ ఐటమ్స్ అయితే రెండోది. అసలు సంజన మొన్న వెళ్ళొద్దాం అనుకున్నాను కానీ నేను అలసిపోయింది ఇప్పుడు రానంది. సో అందుకని రాలేదన్నమాట హోల్ ఫుడ్స్కి. లేకపోతే మొన్నే నా ఐటమ్ వచ్చేది ఇంట్లోకి. ఐస్ క్రీమ్ యూ స్క్రీమ్ యూ ఆల్ స్క్రీమ్ ఫర్ ఐస్ క్రీమ్. ఏమి వద్దవు కదా ఇండియన్ స్టోర్లో. ఏమి మమ్మీ ఏం చెప్పలేదు. ఇక్కడే ఉంది ఇండియన్ స్టోర్ కావాలంటే. ఏం అక్కర్లేదు అనుకుంటాను. అది మనం మొన్నే కదా వెళ్ళింది. అవును మొన్నే 4 days అయింది, 3 days అయింది. సో ఇప్పుడు హోల్ ఫుడ్స్కి వెళ్ళి అవి తీసేసుకొని బయలుదేరుతాం. ఓకే ఇప్పుడే వచ్చాం లోపలికి. సైడ్ ఎంట్రన్స్ నుంచి వచ్చాం. ఏంటి ఈరోజు అమెజాన్ అది క్లోజ్ చేసింది రిటర్న్స్. 7 వరకు సాటర్డే సండే. ఓ టైం అయిపోయిందని క్లోజ్ చేశారు. Where do you want to go? What do you want? Eat Sanjana. Where is it? కార్న్ అసలు కనిపించిందా? మనం మిస్ అవ్వేమా ఏంటి? అసలు లేదు సాయితీ షాప్లో. వాళ్ళని అడుగుదామా? అది అబ్బాయిని అడుగు. కార్న్ ఉందా అని. అక్కడ ఉన్నా చూడు హ్యాట్ పెట్టుకొని.
అన్నీ ఉన్నాయి కానీ కార్న్ కనిపి అట్లా అడిగి ఏది కావాలన్నా గ్రావిటేట్ ఒకటి అవుతాడు గ్రోసరీ స్టోర్లో. నేను వెళ్ళి కార్న్ ఒకసారి చూస్తాను సార్, అయితే బాగుంటే కొన్ని తీసుకుంటాను. దాంట్లో అబ్బాయి తెచ్చే లోపల ఎందుకు తెస్తానంటున్నారు, వెయిట్ చేయి. లోపల డాడీ బనానాలు తీసుకుంటున్నారు కదా. ఎన్ని బనానాస్ కా ఎక్కువ అయిపోయినాయా? కొన్నే తీసుకో, ఇది బాగుంది, కొంచెం గ్రీన్గా ఉన్నాయి. దిస్ వన్స్ నైస్, ఇది చూసారా? తెచ్చుకోండి. ఇదా అదా? రెండు అందినలే మేము. ఇది చూడండి, బేబీ బనానాస్ అంత క్యూట్ ఉన్నాయి. వీళ్ళిద్దరు కార్న్ దగ్గరికి వెళ్తున్నారు. సంజన అడిగింది కార్న్ అని, అతను తెస్తున్నాను. మళ్ళీ రేపు మార్నింగ్ నేను డ్రాప్ చేస్తాను. యా, పొద్దున్న కార్లో ఒకటి తింటాను. నాకు కార్న్ అన్నీ అయిపోయినాయి. కొన్ని తీసుకో, మళ్ళీ కావాలంటే తెచ్చుకోవచ్చు, ఏముంది. ఒక 10 తీసుకో డాడీ. మంచిగా తీసుకుంటున్నాను. 12 తీసుకుంటే సరిపోయింది కదా. 2 తిన్నావు సంజన నువ్వు, ఈ రోజుకి రేపటికి తిన్నావు సంజన 2 నువ్వు. యా, ఈరోజు ఒకటి రేపు ఒకటి నీకు ఈజీగా. ఇక డాడీ కొన్ని డాడీ ఒక బ్యాగ్లో సరిపోయింది. 1 2 3 4 సమ్మర్ అని అన్నీ తెచ్చాడా సంజన కదా. ఐస్ క్రీమ్ లుక్ ఎందుకు అంతెందుకు తగ్గించాడు? ఐ డోంట్ నో, అన్ని సేల్లో పెట్టున్నాయి ఐస్ క్రీమ్ లైన్ మొత్తం. Wait, but look, it's literally half the price. Okay, well, మనకి కావాల్సిన ఇప్పుడు తీసేసుకో అయితే. ఎక్స్క్యూస్ ఉంది ఇప్పుడు. ఓకే, అన్ని ఫ్లేవర్ తీసుకుందాం ఒక్కొక్కటి ఎక్సెప్ట్ ఫర్ మింట్. మింట్ వద్దు, కుకీస్ అండ్ క్రీమ్. స్ట్రాబెరీ కూడా వద్దు, మన ఇంట్లో వెనలా తీసుకుంటే స్ట్రాబెరీ చేసుకోవచ్చు. అన్నీ తగ్గించాడు. నేను హ్యాపీగా ఉన్నా ఎందుకంటే ఐ లవ్ ఐస్ క్రీమ్ సో మచ్. అన్నీ తీసుకో సంజన ఎక్సెప్ట్ ఫర్ అది కుకీ డో తప్పితే తీసుకో. మన కుకీ డో నచ్చదు. నీకు ఇష్టమేనా కుకీ డో? యా, మన ఫ్రీజర్లో ఉందా అంత స్పేస్? చేసుకోవాలి సార్ అయితే. ఓకే సరే తీసుకో అయితే. ఇది ఆర్గానిక్ ఐస్ క్రీమ్ కూడా హాఫ్ తగ్గించాడు. అంతా ఐస్ క్రీమ్ 50% పెట్టాడు. ఓకే, హాయ్. సరే ఫోన్ డాడీకి ఇచ్చేసే. త్రీ తీసుకో అయితే. సరే 3 తింటావా? తీసుకో. అది కింద స్క్విష్ అయిపోయింది. అయిందా? అన్నిటికి ఇక్కడ బయటకు వచ్చింది, కింద స్క్విష్ అయ్యింది, దొరికింది సంజనకి. యా, అది బాగుంది. అన్నిటికీ ఏదో అయింది అటు సైడ్. ఓకే, వాట్ ఎల్స్? ఐ థింక్ చాక్లెట్ తీసుకో, బటర్ పీకాన్ తీసుకో, కుకీస్ అండ్ క్రీమ్ తీసుకో. I'm getting cookie dough. యూ లైక్ కుకీ డో? Yeah. సరే తీసుకో అయితే. నీకేమి ఇష్టం డాడీ? బటర్ పీకాన్. డాడీనే అడిక్ట్ చేశారు బటర్ పీకాన్కి. ఎందుకంటే చిన్నప్పుడు మొత్తం డాడీ గ్రోసరీ స్టోర్కి వెళ్ళిన ప్రతిసారి అది తెచ్చేవాడు. కుకీ డోర్, యా, చాక్లెట్ ఐస్ క్రీమ్ తీసుకుంటాను డాడీ. అది కూడా తీసుకుంటాం. యా, తీసుకుంటాం డాడీ, తీసుకుంటాము. ఇలా స్టాక్ ఎక్కువ వచ్చినట్టుంది అయితే. కాదు, సమ్మర్ అని పెట్టేట్లే అన్ని. ఓకే, ఏం డాడీ బటర్ పీకానా? యా, బటర్ పీకాన్ ఇక్కడ ఉంది. మన అందరూ నచ్చిన ఫ్లేవర్ ఒకటి. వెనల్లా అయింది డాడీ. Vanilla సో అయింది బోరింగ్. కాదు. కుకీస్ అండ్ క్రీమ్ బాగానే ఉంటుంది. Wait, which one? I'm getting 5. నో, గెట్ బటర్ పీకాన్. ప్రస్తుతానికి ఈ చాలు కదా సంజన, 4 ఉన్నాయి మన ఫ్రీజర్లో. మళ్ళీ అమ్మ స్పేస్ లేదని ఇది ఫస్ట్ మనం ఇంటికి వెళ్ళినప్పుడు. Eaters అయితే they have different flavors. చిన్నవి కదా అవి. Yeah. అవి ఒక్కసారి తినేయచ్చు, చిన్నవి. బట్ యా, వేరే వేరే ఫ్లేవర్స్ ఉన్నాయి. బట్ అన్ని వెరైటీలు తినగలుగుతామా? ఎక్కువ I don't వెరైటీగా know. అనిపిస్తున్నాయి. ఏంది ఈ చూడు, డేవిడ్ స్ప్రెడ్. డేవిడ్ స్ప్రెడ్ అది వేరే విషయం, కానీ ఇది చూడు. There's sandwich spread. Or if there's like sourdough, అది ఉంది చూడు. ఇక్కడ ఉన్నది సౌర్డ్, అక్కడ ఉన్నది. ఓకే, చూసొద్దాం. యా ఒకసారి చూడు. ఓకే, బయలుదేరుతున్నాము. కారు ఇక్కడే పార్క్ చేసాలి, కన్వీనియంట్గా ఉంది. మీరు తెస్తారా? నేను కూర్చుంటాను. పెట్టుకోమా టిక్లు. రోలా అవ్వలే సంజన. కార్న్, ఐస్ క్రీమ్, బనానాస్ ఎవరికి Easy గా కావాల్సిన అవుతాయి. ఐటమ్ వాళ్ళకి తెచ్చుకున్నా ఉంటుంది. 3 మెంబర్స్కి మా 3 ఫేవరెట్స్. ఇప్పుడు బయలుదేరుతున్నాం ఇంటికి. ఏం సంజన, మధ్యలో ఏం కాల్ వచ్చింది మనకి? అమ్మ చేసింది. సో అమ్మ ఇప్పుడే ఫోన్ చేసి మిల్క్ కావాలి అనింది. కానీ మేము అప్పుడు బయలుదేరిపోయాము హోల్ ఫుడ్స్ నుంచి.
సరే ఇంకా బయలుదేరాము ట్రేడర్ జోస్కి వెళ్తాస్తాంలే అని చెప్పాము. సో ట్రేడర్ జోస్లో మిల్క్ ఇంకేమైనా కావాలని ఆలోచిస్తా అంటే ఏం గుర్తు రావట్లేదు. ఇప్పుడే హోల్ ఫుడ్స్లో తెచ్చాము కదా ఇవన్నీ. ఇంట్లో వెజిటబుల్స్ అన్నీ ఉన్నాయి, వెజ్జీస్ కూడా ఏం అవసరం లేదు. మిల్క్ అయితే కంపల్సరీ తీసుకుంటాము. ఇంకేమైనా గుర్తొస్తే స్టోర్ లోపలికి వెళ్ళినప్పుడు. ఓ చీజ్ అనింది, ఇప్పుడే మర్చిపోయా. చీజ్ కూడా చెప్పింది కదా డాడీ. అవునమ్మా. పాస్తా తీసుకుందామే ఏంది, బికాజ్ వీ డోంట్ హ్యావ్ ఎనీ. ఓకే యా, పాస్తా, మిల్క్, చీజ్ ఇక్కడ పెట్టేసి. సరే అయితే బయలుదేరుతామా? కోసం మనం ఇటు వచ్చినట్టున్నాం పెద్ద. కరెక్ట్, హ్యాపీగా స్ట్రైట్ వెళ్ళిపోయింది. వర్షం స్టార్ట్ అవుతుంది. సరే బయలుదేరుతాం. సరే మిల్క్ దగ్గరికి వచ్చామా? ఎన్ని కావాలి? 2 అయిపోయినాయి కూడా ఆల్మోస్ట్ అన్నీ. నువ్వు ఉంటే బ్రెడ్లు అయినాయి తెచ్చేవాళ్ళని సంజన, కానీ మేమేం తినట్లేదు అవన్నీ. తెచ్చుకోకండి సౌర్డో విత్ అవకాడో. మేమేం తినట్లేదు అంతా. ఇటు చీజ్కి వెళ్ళి దాని తాత వెళ్దాం. అటు చీజ్కి వెళ్ళి పాస్తా కట్ సైడ్ వెళ్ళొచ్చు. అక్కడ దగ్గర ఎక్కువ ఉన్నాయి సైతి చీజ్లో. నాకు అసలు వినిపించట్లేదు. అక్కడ ఎక్కువ చీజ్లు ఉన్నాయి. అంకుల్ వాళ్ళ దగ్గర ఉన్నదా? ఇది తీసుకో, ఇది అమ్మకి నచ్చింది. మమ్మీ ఒకసారి అనింది టీ బ్యాగ్స్తో టీ చేసుకుంటే నాకు పని తగ్గిపోతుంది అనింది. సో అందుకని ఈ టీ బ్యాగ్స్ బాగున్నాయి, ఇది ఒకటి తీసుకుంటాను. అమ్మ ఒకసారి ట్రై చేస్తే నచ్చితే మళ్ళీ తెచ్చుకోవచ్చు. ఈ ఆర్గానిక్ స్పైస్డ్ చాయ్ టీ బ్యాగ్స్ అన్నమాట. సో దీంట్లో ఇది ఆర్గానిక్ ఏం కాదు, కానీ దీంట్లో అమ్మ మామూలుగా టీలో వేసుకునే స్పైసెస్ అన్నీ ఉన్నాయి. సిన్నమన్, జింజర్, క్లోవ్స్, కార్డమమ్, స్టార్ అనస్, బ్లాక్ పెప్పర్, నట్మెగ్, దాని తర్వాత వెనాలా బీను, బ్లాక్ టీ ఉంది. ఇది బాగుంటుంది అనుకుంటా, అమ్మకి నచ్చింది. అండ్ 20 బ్యాగ్స్ వచ్చినాయి. సో ఇది ఒకటి తీసుకుంటా. సంజన అటు సైడ్ వెళ్ళింది, వెంటనే సంజన ఫాలో అవ్వాలి. మళ్ళీ నా గురించి వెయిట్ చేస్తూ ఉంటుంది. ఊరికి ఈ ఐలో వాక్ చేస్తూ ఉంటే అది కనిపించింది. సో ఇప్పుడే ట్రేడర్ జోస్ నుంచి బయలుదేరాము. పాస్తా, టీ బ్యాగ్స్, మిల్క్ అండ్ చీజ్ కావాల్సిన 2 అయితే దాంట్లో ఇంకో 2 యాడ్ చేసి తెచ్చాము. యాక్చువల్లీ కావాల్సింది ఒకటే, దాని తర్వాత అమ్మని అడిగా ఇంకేమైనా కావాలని. అప్పుడు చెప్పింది చీజ్ కావాలని. సో ఇంటికి బయలుదేస్తాం. ఇంకా అర్జెంట్గా ఐస్ క్రీమ్ ఫ్రిడ్జ్లో పెట్టాలి, అత్త మెల్ట్ అయిపోయింది. సంజనాకేమో 10:30 మీటింగ్ ఉందంట. నువ్వు నిన్న చేసిన పాస్టా చేస్తావా సంజన? యా ఉంది కదా, కొంచెం పాస్టా ఉంది. పాస్టా ఉంది, పాస్టా కుక్ చేయాలనుకుంటా. యా బాగుంది కదా. యా ఇట్ ఈస్ గుడ్. పాస్టా హోమ్ మేడ్ పాస్టా చేసింది. ఒకసారి రెసిపీ చూపిద్దాం, మేబీ నెక్స్ట్ వీక్ చూపిద్దామా అది? యా నెక్స్ట్ వీక్ పాస్టా కూడా గ్రో అయింది కదా. సో యస్, బేజల్ గ్రో అయ్యేటప్పటికి. హోల్ ఫుడ్స్ అండ్ ట్రేడర్ జోస్ నుంచి ఇంటికి వచ్చినాకైతే సంజన ఈ కార్న్ మొత్తం హస్క్ చేస్తుంది. ఎందుకంటే ఈ కార్న్ లైక్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవటానికి ఇది తీస్తే ఎక్కువ రోజులు ఉంటుందంట. సో అందుకనే అది తీసేస్తుంది. తీసేసి అప్పుడు మేము ఫ్రిడ్జ్లో పెడతాం. ఇది మొత్తం అయిపోయినాకైతే సంజన కొంచెం పాస్టా చేసింది. అండ్ పాస్టా చేసి మేము ఎవరి వర్క్లో వాళ్ళకి వెళ్ళిపోయాము. ఎందుకంటే ఈవినింగ్ టైం అవ్వింది కదా, కొంచెం వర్క్ కట్ చేసేసుకొని అప్పుడు మేము పొద్దున్నే లగవాలి. ఎందుకంటే రేపొద్దున సంజనాని డ్రాప్ చేయాలన్నమాట, మళ్ళీ తన ఇంటర్న్షిప్ దగ్గరికి. సో సంజనాని డ్రాప్ చేయాలి కాబట్టి మేము వెంటనే లగవాలి. సో అందుకని రాత్రి తొందరగా పనుకొని మళ్ళీ లెగుస్తాం. Se acabó. Free drinks in the house.